నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. తెలంగాణ రాష్ట్రమంతటా తను అనుకున్న లక్ష్యం కోసం, ఈ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఒక గొంతై తెలంగాణ రాష్ట్రమంతటా కూడా బీసీలని, అందులో ప్రధానంగా మహిళలకు ప్రాతినిధ్యం వహించడం కోసం తెలంగాణ అంతటా తన గొంతై వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క పేరు దాసోజు లలిత. చాకలి ఐలమ్మ వారసురాలుగా తెలంగాణ రాష్ట్రమంతటా కూడా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, తెలంగాణ సామాజిక తెలంగాణ అని చెప్తున్నటువంటి కొంతమంది వాళ్ళందరినీ గుట్టుమొట్టం బయట పెట్టుకుంటూ అసలు తెలంగాణలో మన వంతు పాత్ర ఉన్నదని చెప్పేసి అనేక కార్యక్రమాలు, అనేక సభలు ఆమె చెయ్యనివి లేవు. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్గా, ట్రెండింగ్గా ఆమె ఇంటర్వ్యూలు కూడా చూస్తూ ఉన్నారు చాలామంది కూడా. ఒక కవి, ఒక రచయిత్రి, తెలంగాణ ఉద్యమం సమయం నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా తెలంగాణ మీద మంచి పట్టున్నది. అసలు ఆమె రాజకీయంగా వస్తున్నదా, తెలంగాణ సమాజానికి ఏం చేయడానికి వస్తుంది, ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు దాసోజు లలితక్క గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే సుక్క స్వామి. ఓకే. అట్లాగే ప్రజావాహిని ఛానల్కి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఓకే. ఈరోజు బెల్లి లలితక్క 52వ జయంతి సందర్భంగా జోహార్లు తెలియజేస్తున్నాను. ఓకే. ఇప్పుడు బెల్లి లలిత అనే ఒక స్త్రీని ఈ సమాజం ఆమె పాటలతోని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం చైతన్యవంతం చేస్తుంది, ఉమ్మడి తెలంగాణని మొత్తం కూడా. సో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పాటలతోని ప్రభావితం అయ్యి ప్రజలు ఒక ఉద్యమ బాట పడుతురని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆమెని 17 ముక్కలు చేసి, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో బెల్లి లలిత అవసరత ఈ తెలంగాణ రాష్ట్రానికి అట్లాంటి శక్తులుగా తయారయ్యేటటువంటి అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడున్న పరిస్థితులు? మీరేం చెప్తారు? బెల్లి లలితక్క అవసరం చాలా ఉంది. ఓకే. ఆమె పాట అవసరం ఉంది, ఆమె నినాదం అవసరం ఉంది. ఆమె శ్రామిక మహిళగా ఒక బీడీలు చేస్తూ బీడీ కార్మికురాలి నుండి ఒక నాయకురాలిగా ఎదిగినటువంటి మహిళ జీవితాన్ని తెలంగాణ యావత్ ప్రజలు, యావత్ మహిళలు అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆమె పాడినందుకు, ఆమె ప్రజల్ని చైతన్యం చేస్తున్నందుకు, బహుజన బిడ్డల తరపున నిలబడ్డందుకు ఆమె 16 ముక్కలు కాబడ్డది ఆంధ్ర వలస పాలకుల చేత. ఆ రోజు మన తెలంగాణ ఇప్పుడు ఏలికలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా వీళ్ళందరూ ఆమెను పక్క నుండి అతి చేయించిన వాళ్ళే. ఓకే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఆమె లాంటి వ్యక్తులు తయారు అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదా, లేకపోతే అట్లా కాకుండా మనం రాజ్యాంగబద్ధంగా పోతే బాగుంటుంది అంటారా? ఇట్లా చెప్తారు. ఇప్పుడు బెల్లి లలితక్క అనే ఒక నాయకురాలు చిన్న సభ పెడితే ఆ సభ అక్క పాట ఉంది అని అంటే ఏ సోషల్ మీడియా లేకుండా లక్షలాది మంది ప్రజలు కదిలొచ్చిండ్రు. ఆమె మాట చైతన్యం, ఆమె పాట చైతన్యం, ఆమె ప్రజల్ని ఒక పాట రూపంలో మహిళా మేలుకో అని చెప్పింది, హింసావాదాన్ని ఎదిరించమని చెప్పింది. అదేంటి రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ప్రజలకు ఉన్నాయో ఆ ప్రజల తరపున తను నీళ్ళ ఎద్దడైనా, తర్వాత కరెంట్ ఎద్దడైనా, తర్వాత అనేక విషయాలను తన పాటలలో చెప్పింది. అట్లాంటి ఒక మహిళా చైతన్యం తీసుకొస్తే పాలకులకు ముప్పు ఏర్పడుతుందన్న భయంతో అక్కను హత్య గావించడం జరిగింది. అయితే మహిళలు మనము అక్క స్ఫూర్తితోటి, అక్క చైతన్యంతో ఆమె తెలంగాణ నినాదం అయితే ఎప్పుడెత్తుకుందో, ఆ నినాదం ఎట్లాంటి నినాదం అంటే సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ అని అన్నది కనుక అక్క ఈరోజు మన ముందు లేకుండా పోయింది. కానీ ఆమె శరీరానికి చావు ఉంది తప్ప ఆమె పేరుకు, ఆమె నినాదానికి చావు లేదు. ఇగో మనం ఈ నినాదాన్ని మలిదశ ఉద్యమంలో ఎత్తుకున్నాం. ఇంకా మన అస్తిత్వం, ఆత్మగౌరవం కొనసాగుతున్న నాళ్ళు అక్క పేరు మోయాలి. అక్కను మనము అక్క త్యాగాన్ని పాడుతూనే ఉండాలి. అనేక మంది మహిళల మనం ఓటు రూపంలో, అక్క పాటను ఓటు రూపంలో, ఆమె చైతన్యాన్ని ఓటు రూపంలో మనం శాసనసభలోకి వెళ్ళేదాకా మనం వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సామాజిక తెలంగాణ అని చెప్పి కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో స్త్రీల నాయకత్వం ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని ఒక వ్యక్తి బయలుదేరుతున్నది. సో ఒక టిఆర్ఎస్ పార్టీగా కూడా అవతరించి మొన్న పార్టీని కూడా ప్రకటించింది.
2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత. సో ఆమె కూడా సామాజిక న్యాయం వాటా 33% కాదు 40% నేను అసలు బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అంటుంది. మరి అట్లా ఉన్నటువంటి ఈ సందర్భంలో లక్షల కోట్ల రూపాయలతో ఆమె ప్రయాణం చేస్తుంది కదా, మరి మీలాంటి వాళ్ళు ఎట్లా? ఆమెను నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరు ఆమె. అదంతా నాటకం. ఓకే. పదవి ఆకాంక్ష కలిగింది, సంపద ఆకాంక్ష కలిగింది, పైసల పిచ్చి ఆమెకి. నేను మాత్రమే కాకుండా ఇగో నిన్న లంబాడ ఒక సోదరుడు కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా చేసినటువంటి సోదరుడు కూడా అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నేను చూశాను. అయితే ఈమెకు మొన్న బీఆర్ఎస్ పార్టీ 3వసారి అధికారంలోకి రాష్ట్రంలో వచ్చి ఉంటే ఈమె ఇంకొక పార్టీ పెట్టేది కాదు. మళ్ళీ అధికారంలోకి తను నామినేటెడ్ రాజ్యసభ దాకా కూడా వెళ్ళేటువంటి పదవులన్నీ అవకాశాలన్నీ వాళ్ళ తండ్రి చేతులలో ఉన్నాయే కనుక ఆమె అట్లా వచ్చేది. ఇక అయితే ఈమెకు సొంత ఎజెండా ఏముండదు, కాపీ పేస్ట్. సొంత ఎజెండా అంటూ సొంత లక్ష్యం అంటూ ఏం లేదు, ఉన్నదల్లా పదవులు తప్ప ఇంకా అయితే లేదు. ఎందుకు లేదు అని అంటే ఇగో టిఆర్ఎస్ పార్టీ ఈమె మళ్ళీ అదే టైటిల్ ని కూడా కాపీ కొట్టింది చూడండి మీరు. టిఆర్ఎస్ అంటే రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి పాతది. ఈమె రాష్ట్ర సేన అసోసియేషన్ అని పెట్టుకుంది. ఈ టైటిల్ కూడా కాపీ. దాని తర్వాత జయలలిత ఆహార్యం, జయలలిత లాగా షిగేసింది, జయలలిత లాగా చీరలు కట్టే ప్రయత్నం చేసింది. మరి మేనిఫెస్టో కూడా ఇది అందరూ మాట్లాడుతుంది. వాళ్ళ నాయన కేజీ పీజీ విద్య అన్న విషయమైనా, తర్వాత వైద్యమైనా, తర్వాత రైతులైనా జై జవాన్ జై కిసాన్ అని చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి గల్లీ రాష్ట్ర ప్రభుత్వాల ఎజెండాలు. ఇదంతా కాపీ. ఇక సొంత ఒకవేళ మరి ఎందుకు మద్యపాన నిషేధం అని పెట్టలేదు? శంఖం పూరించింది కదా, పాంచజన్యం అని పూరించిన నీ శంఖంలోని దార, నీ తీర్మానాలలో మద్యపాన నిషేధం పెట్టుంటే తెలంగాణ ప్రజలు మహిళలు హర్షించేవాళ్ళు. మరి మద్యపాన నిషేధం ఎందుకు తీసుకోలే? నీ 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 సంపదంతా మద్యపానం ద్వారానే కదా. ఆ పాలసీలో నువ్వు ఒక కాంట్రాక్టర్ కనుక ఆమె అట్లా సంపాదించుకునే దాంట్లో అత్యధిక సంపాదన లిక్కర్ పాలసీలోనే తనకు వస్తుంది కనుక. తమిళనాడు పాలిటిక్స్ లాగా ఇప్పుడు జయలలిత కావచ్చు, లేదా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ లాగా ఆ స్థాయిలో చేయగలుగుతారా? తెలంగాణ స్వాగతిస్తుందా? చెయ్యదు. ముమ్మాటికి అట్లాంటి రాజకీయం చేయదామె. ఇప్పటికే అంత షో పుటప్, అదేంది మీడియాని చుట్టు పెట్టుకొని తను కడుపుల నుంచి వచ్చిన మాటలు కావంతా. ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క అంశాన్ని పట్టుకొని వదిలేస్తుంది తప్ప సమస్యను నిర్మూలన దాకా తను వెళ్ళట్లేదు, లోతులలోకి వెళ్ళట్లేదు. ఇక వెలుగుమట్లలో రేవంత్ రెడ్డి ఒక రేపో మాపో వెలుగుమట్ల బాధితులకు భూమిని ఇస్తామని చెప్పిన డైరెక్షన్ లో, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో వెలుగుమట్లకు వెళ్ళింది. ఎన్నడు కూల్చిరు వెలుగుమట్ల కూల్చివేతలు? మరి ఈమె పోయింది ఎప్పుడు? 10-12 రోజుల తర్వాత నువ్వు వెళ్ళి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో నువ్వు ఆడ పరుపులు వేసుకొని దీక్ష చేసినట్టు నటించి నువ్వు ఆ నిజ నిర్ధారణ కమిటీ వేసినావు కదా. మరి ఆ నిజ నిర్ధారణ కమిటీ ఏంది? ప్రజల ముందర పెట్టాలి కదా. మరి చంద్రకుమార్ సార్ తర్వాత విట్టలు, తెలంగాణ విట్టలు అని పేరు పెట్టుకుంటూ ఆ విట్టలు అనే పేరు తెలంగాణ పేరు మా ప్రజలకు వెనుకకి ఇవ్వాలని కూడా నేను విట్టలకు చెప్తున్నా. వీళ్ళు బయట పెట్టాలి కదా. 62 ఎకరాల భూమి వెలుగుమట్ల 62 ఎకరాల భూమిని 32 ఎకరాలకు మళ్ళీ చెప్తూ ఇక వీళ్ళు 70 గజాల మనిషికి 70 గజాల భూమి అని మాట్లాడి 7 ఎకరాల భూమినే ఆ ప్రజలకు పంచితే మరి మిగతా భూమి ఏమైతున్నట్టు? మిగతా భూమి పైన నిజ నిర్ధారణ కమిటీలు తెలియజేయాలి. తర్వాత మిగతా భూమి ఎవరి ఆధీనంలోకి, ఎవరి లాభాల కోసం వెళ్తుందో ప్రజలకు మీరేమో ఇట్లాంటి సామాజిక ఉద్యమాలు చేసినప్పుడు మీరేమో కనబడరు, చేసిన వాళ్ళనేమో మీరు వాళ్ళకి తొత్తులు వీళ్ళకి తొత్తులు అని అంటారు. మరి మీరు ఏడ కనబడలేగా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు వెలుగుమట్ల కావచ్చు, ఇంకా అనేక సందర్భాలలో కనబడలే కదా. సరే వాళ్ళంటే డబ్బు ఉందో లేదో పక్కన పెడితే ఆ సమస్య వచ్చినప్పుడు కనబడ్డారు. మీలాంటి వాళ్ళు ఎందుకు కనబడతలేరు తెలంగాణలో? మేము చాలా సార్లు అన్ని సమస్యల చోట ఉన్నాం. సమస్య చివరాఖరి దాకా పూర్తయ్యే వరకు మా పోరాటాలు ఉన్నాయి.
అయితే వీళ్ళు ఏంటంటే ఇట్లాంటి నకిలీ ఉద్యమకారులు, నకిలీ పోరాటకారుల మనం వీళ్ళు వచ్చి సమస్యలను నిర్మూలించకుండా మళ్ళీ వీళ్ళే వాసిలో ఏంది ఇటు పరపాటు పరపేసుకొని ఏదో త్యాగాలు చేసినట్టు, వీళ్ళు ఏదో అలసిపోయినట్టు నిరాహార దీక్ష చేస్తే ముఖం గుంజుకపోవాలి, వాడిపోవాలి. 3 రోజులైనా మీ మొహాలు అంత ఫేర్గా ఎట్లా ఉంటాయి? తర్వాత మీ ఉద్యమాన్ని అదే ఇక గుమ్మడికాయల దిష్టి సరిపాయి, దండలేసుకొని సరిపాయి, ఇదే సరిపోయింది. వీళ్ళకు ఒక శాస్త్రీయంగా ఏతుబద్ధంగానే బతకడం రాదు. మరి శాస్త్రీయత ఏతుబద్ధత లేని వాళ్ళు రేపు రాజ్యంలోకి వస్తే ఇక ఇదేమంటారు చేతబడి లాంటి పనులే కనబడుతున్నాయి తప్ప మిగతాదేం లేదు. ఎవరు గుమ్మడికాయ దిష్టిలు తీసుకుంటారు, ఎవరు ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసుకుంటారు, ఆ దండలేంది, ఆ కథ ఏంది, ఆ హంగామేంది, ఆ పైసల కొవ్వేంది అని ప్రజలు కూడా మాట్లాడారు కదా. అనేక మంది సోషల్ మీడియాలో కూడా మనం విన్నాం. మేము మా ఉద్యమాలు అనేక చోట్లల్లా మేము లోతుల్లోకి వెళ్ళి పని చేసినాం. కుమ్మరిగట్లో కూడా ఎవరో మన ఇట్లా లీడ్ చేసి తీసుకుంటుర్రు, మనోళ్ళు పని చేస్తున్నారు కదా అనే నేర నమ్మిన తర్వాత బాధితులను రోడ్ల మీద నిలబెట్టినటువంటి వైనం మనకు కనబడుతుంది. కుమ్మరిగట్టు బాధితులు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితులలో ఉంది అమ్మాయి. భార్యాభర్తలు ఇద్దరు పురుగుల మందు తాగుతా అంటారు. మరి కవిత కండ్లు అవుపడతలేవు, కండ్లు కనిపించాలి కదా, మరి వాళ్ళ తరపున ఎందుకో వెళ్ళట్లేదు. మంగ్లీ విషయం, మంగ్లీ బాధితులు కూడా తెలంగాణలో మంగ్లీ చేసినటువంటి ఓ ఆర్థిక దోపిడికి 9 మందికి పైగా చచ్చిపోయినరు. ఇంకా బాధితులు ఉన్నారు, ఇంకా కూడా రాలిపోయే పరిస్థితి ఒకటి ఉంది. దీనికి మరి ఎందుకో కవిత వెళ్ళట్లేదు. వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళు మహిళా నాయకత్వంగా కవిత వెళ్ళాలంటున్నారా, లేకపోతే ఆర్థికంగా ఉన్న కవిత వెళ్ళాలంటున్నారా? ఏ కోణంలో అంటే మేమే అన్ని చేస్తున్నాం, మేము త్యాగం చేస్తున్నాం, మేము ఉద్యమం చేస్తున్నాం, మా జీవితమే ఇది అని చెప్తున్న వీళ్ళు సమస్యను కొంచెమే ఇట్లా దాన్ని టచ్ చేసి ఒక ప్రజలకి ఒక హైపు సృష్టిస్తున్నారు తప్ప నిర్మూలన దాకా వీళ్ళు ఉండట్లేరు. అదే పరిస్థితిలో మీరు ఎందుకు ఉంటలేరు అంటే నాకు క్వశ్చన్ ఏంటంటే, అదే పరిస్థితిలో ఆమె హైప్ క్రియేట్ చేసుకుంటుందా, డబ్బులు సంపాదించుకోవడం కోసం? డబ్బులు అయితే అవసరం లేదు ఆమెకు. సో ఆమె ప్రజల్ని ఆకర్షించడం కోసం అయినప్పటికీ ఇప్పుడు ఈ బీసీల్లో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు ముందుంటే అవి రాదు కదా. మేము అన్ని చోట్లల్లో మేము ఉన్నాం. మాకు ఇవాళ ఇప్పుడు ఈ 10 ఏళ్ళు మాట్లాడని వాటిలలో మేమున్నాం. యురేనియం తవ్వకం ఆపేయాలని అన్నప్పుడు మేమున్నాం. అది యురేనియం తవ్వకం కూడా ఆదివాసీ గూడాలలో చెంచుపెంటలలో ఆపగలిగినాం. అప్పుడు ఉన్నటువంటి ఒక మంచి వేదికల ద్వారా మేము ఆపగలిగినాం. దాని తర్వాత 12 మంది నుంచి 20 మంది దాకా ఇంటర్ బోర్డు విద్యార్థులు చచ్చిపోతే అక్కడ ధర్నాలు చేపట్టి అక్కడ వాళ్ళకు న్యాయం కలిగేటట్టు పనులు చేసినాం. అట్లా 1-2 కాదు అనేక. వరంగల్లో చిన్నారి శ్రీహిత 9 నెలల పాప పైన అత్యాచారం జరిగితే నిందితులకు ఇంతవరకు శిక్ష పడలేదు. తర్వాత ఇంకొక చోట ఒక 15 మంది పిల్లల దాకా అత్యాచారాలు జరిగి హత్యలకు గురి కాబడ్డ పిల్లల తరపున పెద్దల తరపున ఈ మహిళ మాట్లాడలేదు. కవిత మాట్లాడలేదు, కవితారావు మాట్లాడలేదు. మరి ఇవాళ 10 ఏళ్ల తర్వాత అధికార దాహం కోసం వస్తున్నటువంటి ఆ మహిళను మేము ఎట్లా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. సామాజిక తెలంగాణని కల్వకుంట్ల కవిత అంటున్నారు, సామాజిక తెలంగాణని దాసోజు లలిత్ అంటున్నారు. సో ఇంకా చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీలాంటి మహిళలు అంటా ఉన్నారు. అసలు ఎవరు సామాజిక తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు? మాకు సామాజిక న్యాయం కావాల్సిందే. ఇప్పుడు సామాజిక న్యాయం అగ్రకులాల మహిళలకు కాదు కావాల్సింది. వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, రాజకీయంగా పదవులు చేసి ఉన్నారు, తర్వాత సామాజిక వర్గాలలో కూడా జనాభా తక్కువ కనుక వాళ్ళు సామాజిక అనే పదం వాడడానికి కూడా అర్హులు కాని వాళ్ళు. మేము మా జనాభా దామాష ప్రకారం మేము అత్యధికంగా మహిళలు ఉన్నాం. ముదిరాజు కుటుంబాలలో 23-24 లక్షల మంది మహిళలు ఉన్నారు. విశ్వకర్మ మహిళలలో 5-6 లక్షలకు పైగా మహిళలు ఉన్నారు. పద్మశాలి మహిళలు ఉన్నారు, వడ్డెర మహిళలు ఉన్నారు, చాకలి మంగలి ఇట్లా ఈ మాదిగా మాల ఆదివాసీ మహిళలు, మైనారిటీ మహిళలు ఇంతమంది ఉండగా ఆమె సామాజిక తెలంగాణ గురించి మాట్లాడడం బాధాకరమే. మాట్లాడితే సంతోషమే, కానీ ఎట్లా నేనే ముఖ్యమంత్రిని అంటుంది కనుక ఆమెను మనం ఖండిస్తున్నాం.
నా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, దాసోజి లలిత గారు స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిందే. చెప్తా. ఏ మహిళకు తెలంగాణ లేనటువంటి ఇబ్బంది, బాధ, రాజకీయంగా మీరు ఎదగడం కోసమా ఈ జనాలలో తిరుగుతున్నారు? సో అనేక వేదికలలో మీరు మాట్లాడుతున్నారు. ఇంకొకటి, అనేక వేదికలలో మహిళలకు మీరు ఎక్కడ స్టేజ్ మీద ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పేసి చాలా విధాలుగా మీరు కొట్లాడుతున్నారు. అంటే ఏ మహిళకు లేని బాధ దాసోజి లలితకి ఎందుకుంది? దీనికి స్ట్రేట్ ఫార్వర్డ్ కావాలి. మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఎంత వివక్ష ఎదుర్కొంటున్నారు అంటే ఆధిపత్య కులాల మహిళలకు ఈ లోటు లేదు. వాళ్ళకు మీటింగ్కి వచ్చినా కానీ ఒకవేళ వాళ్ళను పిలిచి అదేంటి శ్రోతకు వచ్చిన మహిళ కూడా వేదిక మీద అదితే అవుతుంది. కానీ మాకు అన్ని అర్హతలు ఉండి కూడా మేము ఆ వేదికకు సామాజిక న్యాయాన్ని చెప్పగలిగిన వాళ్ళం, మాట్లాడగలిగిన వాళ్ళం, మమ్మల్ని వేదికకు దూరం పెట్టిండ్రు. ఈ దూరం పెట్టడము ఇదొక్క దగ్గరే దూరం పెట్టడం కాదు. మేము ఇళ్ళ దగ్గర నుంచి, వాకిళ్ళ దగ్గర నుంచి, వృత్తుల దగ్గర నుంచి మేము శ్రమ చేస్తూ కుటుంబ బానిసలుగా ఉంటూ మరి మేము ఇంకా ఎన్నడూ శాసనసభలోకి వెళ్తాం, మా జనం ఎట్లా చైతన్యం అవుతారు అన్న దాంట్లో నేను నా దాసోజి లలిత ఒక్కదాని బాగు కోసం కాదు మాట్లాడేది. ఇట్లా నాలాగా వివక్షకు గురైతూ అణచివేతకు గురైతున్న మహిళల తరపున నేను ఈ వేదికల మీదనైనా అవకాశాలు కావాలని కోరుతున్నా. అన్నిట్లలో, అన్ని రంగాలలో కూడా ఈ మహిళలకు సరైన ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటున్నా. ఇక మీరు చాలా చోట్ల చూసిరో లేదో, నేను కొన్ని మచ్చుకు నాకు తెలిసిన ఒక 2 రంగాల గురించి చెప్తా. సాహిత్య రంగంలో అకాడమీలైనా, లేకపోతే యూనివర్సిటీలైనా, లేకపోతే వివిధ సాహిత్య వేదికలైనా అదేంది టాపిక్ తీసుకునేదేమో చేతి వృత్తుల టాపిక్ తీసుకుంటారు. మాట్లాడేది ఎవరు? దొరసాని. ఆ రోజు ఆ వేదికకు సెలెక్ట్ అయిన దొరసాని ఏం చేస్తుంది? రెడ్డెమ్మనో, లేకపోతే వేల్మామనో, కమ్మామనో, కాపామనో వీళ్ళు ఏం చేస్తారు? లలిత సుత్తి అంటే ఏంటిది, ఢాకలు అంటే ఏంటిది, దాతి అంటే ఏడ ఉంటది, అదేంది మీరు పోగరు ఏడ వాడతారు, చెవులు కుడితే ఏ పని ముట్లు, బంగారం అదేంది మీరు మెల్టింగ్ లో ఏ శాతం ఉంటది, ఇనుము ఏ డిగ్రీలలో కరుగుతుంది, బంగారం ఏ డిగ్రీలలో కరుగుతుంది, మరి సాంచి అంటే ఏంటిది, మగ్గం అంటే ఏంటిది అని నన్ను అడుగుతారు. ఈ టాపిక్ తెలియని వాళ్ళ చేత వాళ్ళు మాట్లాడించాలని అనుకుంటారు అకాడమీలు. అయితే మరి మేమే మా గొంతులో నుంచి మేమే శ్రామిక మహిళలం, చేతి వృత్తుల మహిళలం, మాకు అన్ని అర్హతలు కలిగిన మాతోటి మాట్లాడించకుండా ఒక నకిలీ మనుషులతో మాట్లాడిస్తే పాఠకులు మాత్రమే కాదు, తర్వాత విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? మీరు విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తారు? మీకు అది దాంట్లో లోతులు పాతులు ఏవి తెలియవు కదా. తెలియనప్పుడు మీరెట్లా అది మాట్లాడతారు? మేము కదా మాట్లాడాల్సిందే అని చెప్పి ఒక గొడవ. రెండవ గొడవ, మాకు వేదికలలో కూడా సామాజిక న్యాయం కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి ఇట్లాంటి గొడవలు. తర్వాత ఇక అది సాహిత్య రంగంలో అట్లాంటిది. ఇక రెండవది, సామాజిక న్యాయం మాట్లాడుతూ బీసీ జనాభా గురించి మాట్లాడుతూ 42% కామారెడ్డి డిక్లరేషన్ దాని మీద మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు బీసీ బంద్ పిలుపునిచ్చినప్పుడు ఏమైంది? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని సంఘాలు జేఏసీలు ఏర్పాటు చేసుకున్నాయి. లెఫ్ట్ రైట్ మేము స్ట్రైట్ ఫార్వర్డ్, మాకు ఆక్రోశం ఉంది, ఉక్రోషం ఉంది అన్న వాళ్ళు అంత కలిపి జేఏసీలు ఏర్పాటు చేసుకొని కన్వీనర్లు ఆళ్ళే, చైర్మన్లు ఆళ్ళే, అధ్యక్షులు ఆళ్ళే, కార్యదర్శులు ఆళ్ళే, కోశాధికారులు ఆళ్ళే, A to Z ఆళ్ళే. ఒక్క మహిళకు ప్రాధాన్యత ఇయ్యలే, ఒక్క మహిళను వీళ్ళ టీంలలో చేర్చుకోలేదు. మీరు కాకపోతే ఆనాడు ఏర్పడ్డ జేఏసీల వీడియోలు తీసి మీరు చూడండి. ఇక మేము అంతవరకు ఉపేక్షించిన, ఇంకా నేను ఇక పైన ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. సావిత్రిబాయి గురించి మగవాళ్ళే మాట్లాడతారు, రమాబాయి గురించి మగవాళ్ళే మాట్లాడతారు, మహిళా సందర్భాలను అన్నిటినీ కూడా వీళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు ఆఖరికి మహిళా బిల్లు కూడా వీళ్ళే మాట్లాడతారు. వీళ్ళు అయిపోలే తమ్ముడు, వీళ్ళే మాట్లాడతారు. మా గొంతులో నుంచి కదా మాట్లాడాల్సింది. మా గొంతులో నుంచి మాట్లాడితే కదా సమగ్రంగా డాక్టర్ దగ్గరికి పోతే చికిత్స ఎవరికి జరగాలన్నది మేము కదా చెప్పాల్సింది. మాకు కాకుండా నా నొప్పిని నువ్వు చెప్తే ఎట్లా? నాకేడని వస్తుంది ఎట్లా నీకు తెలుస్తుంది? నీకు స్కాన్ చేసినా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటది. మనోవేదన కదా ఇది, రంది కదా ఇది. నీకు రందికి మా రందికి నువ్వు
ఎట్లా మందేస్తాం? ఓకే. వేయలేవు. కనుక మా గొంతులను మాకు భావ స్వేచ్ఛ ప్రకటన ప్రకారం మాకున్న స్వేచ్ఛ ప్రకారం మీరు మాట్లాడనీయకపోవడం, మాట్లాడిన మా వీడియోలను టెలికాస్ట్ కానియకపోవడం, అక్కడి వరకు వాయిస్ కట్ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. దాసోజు లలితకు ఒక్కదానికి జరిగినాయి కాదు, ఇది అనేక మంది మహిళలకు జరుగుతున్నటువంటి సందర్భం. ఒక ఇప్పటి వరకు తమ్ముడు అది సందర్భం వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక్క విగ్రహావిష్కరణకైనా ఏదైనా సంస్థలు పిలిచినాయా? విగ్రహావిష్కరణకి ఇగో రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 9 మంది కవులు కళాకారులలో ఒక్క మహిళ ఉందా? చిన్న పిల్లనో చిన్నదో చితికదో ఎవరో ఒకరు ఉద్యమంలో పాల్గొన్న మహిళను మీరు ఎందుకు భాగస్వామ్యం చేయలేకపోయింది రేవంత్ రెడ్డి? ఇట్లా అనేక వివక్షలతో కూడుకున్నటువంటి ఇక పైన ఇక మాకు ఈ వేదికలో భాగం ఇయ్యలేదు, ఆ వేదికలో భాగం ఇయ్యలేదు, మేము అదేంటి ఈ వీళ్ళల్లా భాగస్వామ్యం కాలేకపోయినాం అనేది ఇక నుంచి ఉండదు. మేమే అవకాశాలు ఇస్తాం. మాకు మా ఏ వేదికలు ఉండాలి. మీరు వేదిక పెట్టుకోకపోయారు, మీరే మాట్లాడుకోకపోయారు అంటే మీరెందుకు రాబాయి అని మాకు అనిపించిన సందర్భం. మరి మీరెందుకు ఏ పెట్టుకున్నారు? 42% రిజర్వేషన్ కొట్లాడే దాంట్లో మేము లేమా? మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా? స్వాభిమాన ఉద్యమంలో పాల్గొనలేదా? జాతీయోద్యమాలలో పాల్గొనలేదా? తొలిదశ మలిదశ ఇవన్నీ ఉద్యమాలలో పాల్గొన్నది, అత్యధికంగా పోరాటం చేసింది, నిస్వార్థంగా చేసినటువంటి బహుజన బిడ్డలకు ద్రోహం జరుగుతున్నటువంటి ఈ ఇట్లాంటి పరిస్థితులను బద్దలు కొట్టాలని అనిపించింది. అందుకే మనది ఇంకా వాళ్ళు వీళ్ళు కాదు అవకాశాలు, మనమే సాధించుకోవాలి అవకాశాలు, మనల్ని మనమే చైతన్యపరచుకోవాలి. పల్లె నుంచి పార్లమెంటు దాకా మన వ్యవస్థను ఒకటి నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆధిపత్య వర్గాల మహిళలు వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నారు కనుక మనం 2 పోలికలు, ఏ మహిళ ఏంది, శ్రామిక మహిళ ఏంది అని మన ఇండ్లలో ఉన్న తల్లులను, అక్కలను, చెల్లెలను ఒకసారి మాట్లాడుకొని మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ 33% మహిళా బిల్లుకు సంబంధించి సో పార్లమెంట్లో కూడా మొన్న ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకురాలు దేశవ్యాప్తంగా కూడా సో కొన్ని కార్యక్రమాలు చేయబోయారు. సో పార్లమెంట్లో ప్రకటించబోతున్నారండి. యాక్చువల్లీ ఇది 2023-24 ఆ సమయంలో అయినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఇప్పటిదాకా ఆపుకుంటూ వచ్చారు? సో ఇప్పటికైనా సంపూర్ణంగా ఈ 33% అనే దాని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? జరుగుతుందా అసలు? 2023 సంవత్సరం 20వ తారీఖు సెప్టెంబర్లా పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయింది. ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపినాయి. మేము ఈ బిల్లుకు అంగీకరించలేదు. నాకు మొట్టమొదటిసారిగా నా కడుపులో పుట్టిన ఒక కొడుకు, మా అన్న, మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఎంత దుఃఖం వచ్చిందో అంతే దుఃఖం ఆ బిల్ పాస్ అయిన రోజు వచ్చింది. తలుసుకుంటే ఇప్పటికీ కూడా కన్నీటి పర్యంతమైన బిల్ అది. ఎందుకట్లా అంటే ఈ దేశానికి రెక్కలు సాకబోసి ఇగో ఈ చేతి వృత్తులే ఉన్న ఈ దేశంలో ఈ చేతి వృత్తుల మహిళల అపరాధం ఏంది, నేరమేంది, ఈ దేశానికి సంపద సృష్టించినందుక ఇక్కడ పరిశ్రమలు లేవు. 180 దేశాలలో పరిశ్రమలు ఉన్నాయి, అక్కడ పని గంటలు ఉన్నాయి. ఇక్కడ అట్లా కాదు, కుటుంబ బానిసత్వం ఉంది, శ్రమ ఉంది. మా మహిళ అంటే అనేకమైనటువంటి వివక్ష కలిగినటువంటి ఎమోషన్ వద్దు, చెప్పండి క్లియర్గా. అట్లాంటి బిల్ పాస్ అయింది. మా రాష్ట్రాల బీసీ ప్రజల లెక్క చెప్పకపోవడం, అందులో మగవాళ్ళ వాటా, మగవాళ్ళ సంఖ్య, మహిళల సంఖ్య, పిల్లల సంఖ్య, వృద్ధుల సంఖ్య ఈనాటికి కూడా జరగట్లేదు. వీళ్ళకి ఒకవేళ సంఖ్యాపరంగా జనాభా లెక్కలు చెప్పాల్సి వస్తే ఉనికి కోల్పోతామని అగ్రకులాల కుట్ర. ఎందుకు ఒకటే సజీవ సాక్ష్యం, ఆ రోజు పార్లమెంట్లో అన్ని మద్దతు తెలిపినాయి ఈ బిల్లుకు. మేము ఈ బిల్లు ఒప్పుకుంటలేము, ఈ బిల్లును మేము 33% బిల్లును తగలబెడుతున్నా.
మాకు 33% మహిళా బిల్ వద్దు. సో అది మంచి పని కాదంటారు అది. నేను చెప్తా, ఇది తగలబడిన తర్వాత చెప్తా. ఓకే. థర్టీ 33% మహిళా బిల్లు వద్దు. ఓకే, కిందేసండి పోతుంది. ఇగో 33% మహిళా బిల్లులో బీసీ మహిళ కోట చేర్చాలి. ఓకే, అంటే 33% మహిళా బిల్లు కోసం వ్యతిరేకం కాదు, కానీ అందులో బీసీలో మహిళా వాటా ఎంత అంటారా ఇప్పుడు? మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, మాకు సంపూర్ణమైనటువంటి బిల్లు కావాలి. ఓకే, బీసీ మహిళల ఉపకోట చేర్చి దేశంలో ఓబీసీ మహిళలం, రాష్ట్రాలకు వచ్చేసరికి బీసీ మహిళలం. మేము కులాలం కాము, అగ్ర కులాలు. తర్వాత అదేంది ఓసీ అంటే అగ్ర కులమా, ఓసీ. తర్వాత ఎందుకో ఇది భావోద్వేగంలో నుంచి వస్తున్న నా మొత్తం మహిళల ఆవేదనలో నుంచి మాట్లాడుతున్న మాట. ఓకే, మా కులగణన జరిపి, మా జనగణన జరిపి ఈ 33%లో మా మహిళల ఉపకోట చేర్చి ఈ బిల్ పాస్ చేయాలని కోరుతున్నాం. దీనిపైన గత 2-3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తెలంగాణ సబ్బండ శక్తి, ఇక దొరసాన్ల బిల్లు, పటేలమ్మల బిల్లు మనకొద్దు. ఓకే, అసలు దాసోజు లలిత గారి లక్ష్యము ఏంటి? ఇది క్లారిటీ కావాలి. సో మీరు తిరుగుతున్న తిరుగుడు కావచ్చు, మీరు చేస్తున్న అనేక కార్యక్రమాలు కావచ్చు, ఏం ఆశించి మీ లక్ష్యం ఏంటి అసలు క్లియర్గా? మంచి ప్రశ్న అడిగిండు తమ్ముడు చుక్కస్వామి. నాకు ఆశ చాలా ఉంది. ఎట్లాంటి ఆశ అంటే, నా చేతి వృత్తుల మహిళలు, నా చేతి వృత్తుల ఇప్పుడు చదువుకుంటున్న యువతులు, యువకులైన యువతులైన, తర్వాత అసెంబ్లీ గేటు దాకని ఎవరైనా ఇది పితృస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టుకొని మాతృస్వామ్య వ్యవస్థను గౌరవించేటువంటి ప్రతి వ్యక్తికి దాసోజు లలితక్క చెప్పదలుచుకుంది, మనం హక్కులను మనం సాధించుకోవాలి. తెలియకుండానే ఈడబ్ల్యూఎస్ మన జీవితాలలోకి వచ్చింది, తెలియకుండానే అనేక పాలసీలు మన మధ్య వచ్చి చేరినాయి. ఇగో పిల్లల తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఆవిర్భవించినాక పిల్లలకు స్కాలర్షిప్లు లేవు, సదుపాయాలు లేవు. తర్వాత గురుకులాలలో పిల్లలు, అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళకు ఓట్లు లేవనే కదా ఈ పాలకుల నిర్లక్ష్యం. గురుకులాలలో ఉండే పిల్లలకు ఓట్లు లేవనే కదా నిర్లక్ష్యం. పసిపిల్లల మీద కూడా అదే నిర్లక్ష్యం. ఇట్లా ఓటు ఉన్న వారినేమో బాగా చూసుకుంది. అంటే బాగా చూసుకుంది అంటే ఏం, వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు ఏం కల్పించలేదు. ఏ పార్టీకి ఉండే ఆ పార్టీ కార్యకర్తలను ఒక కట్టర్గా తయారు చేసుకొని, బీఆర్ఎస్ పార్టీ కట్టర్గా తయారు చేసుకొని వాళ్ళను సాదుకుంది ఆ పార్టీ. ఇక అంతే. ఎవరేం మాట్లాడినా వీళ్ళు ఉద్యమకారులా కాదా, మాలాంటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళు ఉద్యమకారులు, సిద్ధాంతం మాట్లాడుతున్నారు, వాళ్ళు కొంత రాష్ట్రం ఉనికి కలిగిన వాళ్ళని కూడా చూడకుండా అనేకమైనటువంటి దాడులు చేయించింది బీఆర్ఎస్ పార్టీ. మరి మహిళలే లేరు బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో మహిళలు లేరు. అట్లనే ఇప్పుడేం కాంగ్రెస్లో ఉంటారు అంటే పెద్దగా మహిళలు ఏం లేరు. ఇక ఎటొచ్చి మన పైసలు లేని ఇప్పుడు ఏం కావాలి అక్క నీకు ఆశ, ఏం ఆశపడి అని అంటారు కదా, మన కాడ పైసలు లేవు, మనకే పూటకు ఆ పూట కష్టం, వైద్యము కష్టమే, విద్య కష్టమే, అవంతా కార్పొరేటీకరణ అయింది. నా వృత్తి కూడా కార్పొరేటీకరణ అయింది, నా తోటి బాధిత వృత్తులు కూడా కార్పొరేటీకరణ చెందినాయి, కానీ ప్రత్యామ్నాయం చూపలేదు. ఇగో దాసోజు లలితక్క ప్రత్యామ్నాయం వైపు
నేను వృత్తులను సమూలంగా నాశనం చేసుకోదలుచుకోలేదు. ఓకే. నా వృత్తులకు సంబంధించి, నా ఉనికికి సంబంధించి ప్రతిభ, నిపుణత కలిగినటువంటి నా వృత్తులను నేను ఆధునీకరణ పద్ధతిలో నిలబెట్టుకోవడం కోసం ఓకే. దీంతో పాటు కొందరు వృత్తులే చేయాలి, కొందరు చదువుకోవాలి, కొందరు వివిధ రంగాలలో స్థిరపడాలి, ఇంకొందరం పాలనా రంగంలోకి వెళ్ళాలి. అది అగ్రకులాల పాలకులను తప్ప వాళ్ళొద్దు. వాళ్ళ పాలనలో ఉంటే వాళ్ళ మాట వినాలి. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం కనుక ఆయన మాట వినాల్సి ఉంటుంది, కేసీఆర్ అయితే కేసీఆర్ మాట, కవిత అయితే కవిత మాట వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక అట్లా కాకుండా మనం సామాజిక న్యాయ పంపిణీ ప్రకారం మనము ఆ వైపు ప్రయాణం చేద్దాం. మనము ఇంకా అనేక అంశాలతో ఇప్పుడు సామాజిక ఉద్యమం చేస్తూ తెలంగాణలో సబ్బండ కులాల వాటా అనేది మీలాంటి వాళ్ళు చాలా మంది అంటున్నారు. సో మీలాంటి వాళ్ళను ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కొంత, సో మీతోని ప్రమాదం ఉందా లేదా పక్కన పెడితే, మిమ్మల్ని అక్కడనే స్టాప్ చేయాలను, లేకపోతే మీకు ఏదో రాజకీయంగా అవకాశం ఇవ్వాలను హుటాహుటిన ఇప్పుడు ఒకవేళ గనక ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కవిత పెట్టినటువంటి పార్టీను 3 పార్టీల నుంచి వెళ్ళి దాసోజు లలితకు ఒకవేళ గనక అవకాశం ఇస్తే మీరు ఏ పార్టీలకు పోరని గ్యారంటీ ఇస్తారా? నేను ముందు చెప్తున్నా, వాళ్ళ సాహసమే చేయరు. ఓకే. దాసోజు లలిత అంటే ఒక రెబల్, ఒక గట్టి మనిషి, ఉక్కు గుండె, ఉక్కు కంటే బలహీనమైనటువంటి గుండె నాది. నేను తుప్పు పట్టని ఇనుము ఏందో నాకు తెలుసు. చాలా మంది చాలా మంది వేదికలుగా సృష్టించుకొని ఈ తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలను అధికారం తీసుకురావడం కోసం చాలా మంది చెప్పి అనేక పార్టీలలో పోయిరు. అది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, పోతారు, సందర్భాన్ని బట్టి పోతారు. మీరు భవిష్యత్తులో ఉంటారు కదా, ప్రజావాహిని ఉంటది, తర్వాత మీరు ఉంటారు, తర్వాత నేను ఇప్పుడు మాట్లాడుతున్న విన్న ప్రేక్షకులు కూడా ఉంటారు. ముమ్మాటికి అట్లా వెళ్ళదు లలిత. నేను అనుభవించిన వివక్ష, నా తల్లులు అనుభవించిన వివక్ష, ఇవన్నీ నాకు మననం చేసుకుంటూ నేను జాతికే అంకితం అయితే తప్ప ఏ అగ్రకులాల పార్టీల గొడుగు నీడలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళను కూడా. త్యాగం చేసినటువంటి బెలి లలితక్క జీవితం, ఆమె త్యాగాన్ని మాట్లాడుకోవాలి. అట్లా అని చెప్పి మరి ఇన్ని వ్యవస్థలో అప్పుడప్పుడు మాట్లాడడానికి కూడా భయపడ్డ సందర్భంలో నేను చెప్తున్నా. ఇప్పుడు బెల్లి లలితక్క పేరు చెప్పడానికి కూడా అనేక మంది భయపడ్డారు. నయీం బతికున్నప్పుడే మేము సభ పెట్టినాం. ఆ సభలో జయదీర్ తిరుమలరావు సార్ పెద్దగా వ్యవహరించి, భూపతి వెంకటేశ్వర్లన్న, దాసోజు కృష్ణమాచారి, వేముల ఎల్లన్న, దాసోజు లలితలను నిలబడ్డాం. ఇవాళ మా పేర్లు చెప్పుకోవాలంటే పాలకులకు కూడా చాలా భయం. దాసోజు లలితక్క తప్పకుండా ప్రజల వైపే ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మహిళలకు చాలా అవకాశాలు ఉన్నాయి, మేము మహిళలకు మంచి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి అందులో ఉన్నటువంటి కొంతమంది మహిళా నాయకురాలు కావచ్చు, స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రులు కావచ్చు, ఇంకా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అది ప్రజాపాలన కాదు, రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ చేస్తుంది. గ్లోబల్ సమ్మిట్ ఒకటి చూసినాం. ఆ గ్లోబల్ సమ్మిట్ విషయాలన్నీ ప్రజల ముందు పెట్టాలి, ప్రజాపాలనలో పెట్టాలి, ప్రజలకు అందరికీ తెలిపాలి, లోపల ఉన్నటువంటి మర్మాన్ని అంతా చెప్పాలి. నువ్వు ఎవరెవరికి ఎకరాల కొద్ది భూములు ఇచ్చినవో దాంట్లో ఎన్ని కన్వెన్షన్ హాల్ కంటి దుడుపుగా ప్రజలకు కూలగొట్టినట్టే కూలగొట్టి నువ్వు ఆయనకు ఎన్ని ఎకరాలు ఇచ్చినవో చెప్పాలి. బాలీవుడ్ అంటే హిందీ యాక్టర్లకు భూములు ఇచ్చిండు, తర్వాత ఏ ఏ దేశాలకు ఎంత భూములు ఇస్తుందో ఆయన ప్రజలకు చెప్పాలి. చెప్పి ప్రజాభవన్లో చెప్పాలి. తర్వాత తను ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం. ఒక బీఆర్ఎస్ ఒక సభ జరగగానే మళ్ళీ ఈయన ఒక సభ పోటీగా జరుపుతారు. వీళ్ళ అధికారాల కోసం పోటీగా మాట్లాడుతున్నారు తప్ప ప్రజాపాలన అనేది అబద్ధం. అందులో ఉన్నటువంటి మహిళలు ఏదో చిన్న నామినేటెడ్ పోస్టులకు ఏమన్నా ఆశించి లేకపోతే నిజంగానే నిజాయితీ కలిగిన నా బహుజన బిడ్డలు మహిళలు ఎవరైనా ఉంటే నిస్వార్థంగా పార్టీకి సేవ చేస్తున్నారు తప్ప అక్కడ ఏదో జరుగుతుందనే అపోహలు భ్రమలు కూడా తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ బీసీలు, ఇప్పుడు ఈ సబ్బండ వర్గాల ప్రజల కోసమే మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పోరాటం, వీళ్ళని రాజ్యం మీదకి తీసుకురావాలని మీరంటారు. మరి ఈ బీసీలందరూ గురించి ఇప్పుడున్నటువంటి అగ్రకులాల పార్టీలనే పోయి వాళ్ళు ఎవరు పార్టీ పెడితే వాళ్ళ దాంట్లోనే పోయి చేరుతున్నారు, వీళ్ళే నాయకత్వాలు తీసుకొని వీళ్ళే బయలుదేరుతున్నారు. మరి ఎట్లా సాధ్యమవుతుంది బీసీల రాజ్యం? అంటే మీరు తిరుగుడు కూడా వృధా అవుతుంది కదా. ఇగో మన వాళ్ళకి సిద్ధాంత నేపథ్యం కలిగిన వాళ్ళు,
భావజాలం తెలిసిన వాళ్ళు ఆ పార్టీలకు వెళ్ళరు. ఈ అగ్రకులాల చుట్టూ ఉన్నటువంటి డబ్బు కోసం, లేకపోతే వాళ్ళు నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా, ఇదే ప్రజావాహిని వేదిక నుంచి, ఛానల్ నుంచి, మీడియా నుంచి, అక్కడున్న చుట్టూ చేరిన వాళ్ళ జీవితాలు బాగుపడతాయి తప్ప తెలంగాణ ప్రజలకు నష్టం అవుతుంది ఈ బానిసల వల్ల. ఇది మేం బాగుంటే చాలని పోయే వాళ్ళే కదా అక్కడికి. నా ప్రజలు ఆత్మగౌరవం అనుకున్న వాళ్ళు అట్లెట్లా పోతారు? ఇగో ఈడబ్ల్యూఎస్ వీళ్ళే కదా అమలు చేసింది, మనం అక్కడికి వెళ్ళొద్దని సోయి ఉండాలి. వీళ్ళు కదా నా తోటి బాధితులకు భూమి లేకుండా చేసిందని వెళ్ళకుంటుండాలి. భూమి వాళ్ళు ఎవరి చేతులలో ఉంది? గంటెడు భూమి లేని వాళ్ళు ఉన్నారు. అదేంటి అడుగు జాగా నీడ లేని వాళ్ళు, నెత్తినిస్తారం లేనటువంటి పిట్టె కన్నా పక్షుల కన్నా గూళ్ళు ఉంటాయేమో కానీ ఇది రాష్ట్రంలో చాలా మందికి ఇండ్లు లేవు. అది ఉన్నోనికే కోటాను కోట్ల లగ్జరీ బిల్డింగులు ఉన్నాయి తప్ప ఇగో అసలు తలదాపు నీడ లేక అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ బీఆర్ఎస్ బీజేపీ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తలేరంటారా మీరు? ఏ పార్టీలు మహిళలకు అవకాశాలు ఇవ్వవు, ఇస్తలేవు. ఎందుకంటే మగవాళ్ళ కంటే కొంచెం నిబద్ధతగా మహిళలు ఉంటారు ఎక్కడైనా. ఈ నిబద్ధత కలిగిన వాళ్లకు అవకాశం ఇస్తే, వీళ్ళకి తెలివి వస్తే మా పార్టీలో ఉనికికి నష్టం జరుగుతుంది అని చెప్పి అందులో బీసీ మహిళల్ని లేదా బహుజన మహిళల్ని చేరనియరు. బొడిగ శోభ గారిని మీరు చూసిరు. బొడిగ శోభక్క ఉద్యమకారురాలు. ఇప్పుడు ఆమె వేరే పార్టీలకు పోయింది, అక్కడ ఏం స్వేచ్ఛ ఉందో లేదో ఆమెకు స్వేచ్ఛ ఉండదని నేను అనుకుంటున్నా. అట్లా కొంతమంది ఆమెనా కొండ సురేఖ గారు ఎప్పుడన్నా బీసీ ప్రజల కోసం మాట్లాడినట్టు మీరు చూసిరా? ఎందుకనంటే వాళ్ళకు ఒక రేఖ బౌండరీ ఉంటది కదా, ఆ బౌండరీ లోపల ఉంటారు తప్ప నిజంగా వచ్చి ప్రజలకు పని చేయరు. వీళ్ళు ఎవరైనా మాట్లాడుతురా నా జాతి, నా ఉనికి, నా ప్రజలు, నా మహిళలకి అవకాశాలు రావట్లేదు, నేను ఇంకొక తోటి వాళ్ళని పరిచయం చేస్తారా ఎక్కడన్నా? ఇప్పుడు తోటి వాళ్ళకు తోటి వాళ్ళ ఫోన్ నెంబర్లు అయినా ఇప్పుడు చాలా మంది అడుగుతారు, లలితక్క మీ ఫోన్ నెంబర్ ఇవ్వమంటే నాకు నెంబర్లు ఇవ్వలేదు అని అంటారు తెలిసిన వాళ్ళే. మరి ఎందుకట్లా? అంటే ఉద్యమకారుల ముచ్చటే చెప్తున్నాను. అంటే ఎంత సంకుచితత్వం ఉందో చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే ఏ పార్టీలు అవకాశాలు మహిళలకు ఇవ్వడం కాదు, మనకు అవకాశాలను ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని ఇగో 1000 రూపాయల పెన్షన్ ఎట్లా వస్తుంది, 2000 పెన్షన్ ఎట్లా వస్తుంది, మన పిల్లల మరి ఈ పాలకుల జీతాలు 1 లక్ష 2 లక్షలు ఉంటాయి, మరి కోట్ల రూపాయలు కలిగినటువంటి భూములు ఎట్లా వస్తున్నాయి? అసలు ఈ రాష్ట్రంలో అసలు భూముల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇగో ఈ ఉల్లిగడ్డ ధర ఎందుకు పెరుగుతుంది, సిలిండర్ ధర ఎందుకు పెరుగుతుంది, పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతుంది? మన చదువులకు కార్పొరేట్ వాళ్ళ పలకా బల్పం కొనిస్తే రూమ్ నిండా ఒక 100 మంది విద్యార్థులు ఉండే వాళ్ళం మా చిన్నప్పుడు. ఇవాళ 2 3 లేనటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వ టీచర్ కూడా ప్రైవేటు పాఠశాలకు పంపిస్తాడు తన పిల్లల్ని, తను మాత్రం వచ్చి ఒక్క విద్యార్థి కూర్చోబెట్టి పాఠం చెప్తున్నాడు. ఇది ఎటువంటి విద్యా వ్యవస్థలో ఎంత దారుణమైనటువంటి సంగతులు చోటు చేసుకున్నాయి చూడాలి. వైద్యం విషయంలో ఇక వీళ్ళు ప్రభుత్వాల ఉచితాలు, విద్యా వైద్యం ఉచితాల గురించి మాట్లాడే వీళ్ళే మళ్ళీ వీళ్ళు అపోలలు చూయించుకుంటారు, వీళ్ళు యశోదలు చూయించుకుంటారు. ఇంకా పెద్ద పెద్ద ఏమన్నా ఉంటే కార్పొరేట్ వైద్యం ఏమో నాయకులు తీసుకుంటారు. మన ప్రజలు అనాథ శవాలుగా మన ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో కనబడతాయి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లోనైతే బిల్లు చెల్లించలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో మొన్న అపోలో హాస్పిటల్ కి సంబంధించినటువంటి రామ్ చరణ్ భార్య ఉపాసన ఎవరో ఆమెను కూడా అప్రిషియేట్ చేసుకుంటా, 100వ అపోలో హాస్పిటల్ ఒకవేళ కనుక నేను అధికారంలో ఉన్నప్పుడు కడితే నేను రిబ్బన్ కటింగ్ చేస్తానికి వస్తా అంటున్నాడు. అపోలో హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేస్తున్నాడు. అదే గవర్నమెంట్ మొత్తం ప్రైవేటీకరణ చేయడం కోసమే. ఇంకొక సంగతి మనం అసలు విషయం మర్చిపోతున్నాం. ఈ రాష్ట్రంలో ఆంధ్ర వలసల రాష్ట్రం విడిపడ్డది తప్ప ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోలేదు ఇక్కడ నుంచి. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, పాలకులు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు. మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ లో ఆయన చచ్చిపోతే మళ్ళీ వాళ్ళ భార్యను నిలబెట్టడానికి చూసింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ అస్తిత్వం, ఎక్కడ ఆత్మగౌరవం బీఆర్ఎస్ పార్టీకి లేదు. అట్లా వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మన రాష్ట్రానికి పగ ఉంది ఆయనకు, చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే మనం రాష్ట్రం నుంచి ఎలగొట్టినాం. ఆయన ఎలగొట్టడం అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం చేసి అప్పుడున్నటువంటి పరిస్థితులను అనేక నానా రూపాలలో మాట్లాడిన మనం ఇవాళ ఆయన అమరావతి కన్నా
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాల కన్నా హైదరాబాద్ మీద ఆయన మమకారం ఎక్కువ పెంచుకున్నాడు. పెంచుకున్న ఇతడు ఇప్పుడు మనకు కాకుండా ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కంకణబద్ధుడై తిరుగుతున్నాడు. అందుకు సహకరిస్తున్నవాడు రేవంత్ రెడ్డి. వీళ్ళకు సహకరిస్తున్న వాళ్ళల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉందని ప్రజల నుంచి వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు తెలంగాణలో మీరు చూస్తుండొచ్చు, సో సామాజిక న్యాయం కోసం తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, పాలకులు చేస్తున్నటువంటి వైఫల్యాలని ఎత్తి చూపడంలో జర్నలిస్టు, మన తెలంగాణ జర్నలిస్టులు మెజారిటీ పాత్ర పోషిస్తున్నారు. సో ఇట్లాంటి జర్నలిస్టుల మీద కుట్రలు జరుగుతున్నాయి, చాలా మంది అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు ఒక కేవీఆర్ అనే జర్నలిస్ట్ను కూడా ఆంధ్ర పోలీసులు తనని తీసుకెళ్లడం, 3rd డిగ్రీ చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి. సో ఇట్లాంటివి చూస్తున్నారు కదా. తెలంగాణ జర్నలిస్టులని ఆంధ్ర పాలకులు అనేక చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి. సో మరి అట్లా జరుగుతున్న పరిస్థితిలో మీరేం చెప్తారు, మీ వర్షన్? ఇది కరెక్టేనా? అసలు మన రాష్ట్రం మనం సంపాదించుకున్నాక వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పాత్రికేయుల మీద, జర్నలిస్టుల మీద దాడులు ఇవాళ కొత్తవి కావు. షోయబుల్లా ఖాన్ కూడా మనం ఎట్లాంటి సందర్భంలో చనిపోయిండో తెలుసు మనకు. అతని రాసినందుకన్నా చేతులు విరిచి అట్లా షోయబుల్లా ఖాన్ మనకు ఒక ఉదాహరణ. ఇంకా కొంతమంది జర్నలిస్టులు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు మనకు కనబడతారు. అయితే ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియకుండా జరగవు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే జరుగుతాయి. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మన పోలీస్ ప్రొటెక్షన్ ఆయనకి ఇవ్వడం ఏంటి? మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడికి ఇంత పోలీసు సెక్యూరిటీ ఇవ్వవలసినటువంటి అవసరం ఎందుకుంది? తర్వాత ఈ పాలకుల నిజమైన పాలనే అయితే, అవినీతి లేని పాలనే అయితే ఎందుకు ఇంతమంది సెక్యూరిటీ గార్డులు, ఎందుకు ఇంతమంది అది క్యాన్వాయ్లు, తర్వాత ఇది ఒక వాళ్ళ విలాసవంతమైనటువంటి అవి కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టి గుమ్మడి నరసయ్య ఒక 5 సార్లు ఎమ్మెల్యే అయి ప్రజల తరపున నిలబడ్డ తీరుగా వీళ్ళు ఎందుకు ఉండట్లేరు? అట్లాంటి పాలనను మనం ఖండించాలి. జర్నలిస్టుల మీద, మహిళా జర్నలిస్టుల మీదనైనా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు జర్నలిజంలోకి వస్తున్నటువంటి బిడ్డల మీద, చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఇది తీరును ఖండించాలి. ఇవి 2 ప్రభుత్వాలకు తెలిసి, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే జరుగుతాయి. ఓకే, అంటే ఇప్పుడు దాసోజు లలిత గారు తిరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు, మీరు పోయేటటువంటి అనేక సందర్భాలు కావచ్చు, మీకు ఎట్లా అసలు మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి మీరు ఏం చేసేవాళ్ళు? మీ కుల వృత్తి ఆ పని చేసేవాళ్ళ మీరు? నాది వయసు చిన్నదే అయినప్పటికీ కూడా నేను ఒక వాక్యంలో చెప్తే ముగిసేది కాదు. నేను బంగారం పని చేస్తా. మా అమ్మా నాయనలు కమ్మరి, వడ్రంగి వృత్తి కలిపి చేసేవాళ్ళు. అక్కడి నుంచి నా భర్త బంగారం పని చేస్తాడు. ఆ పని నేర్చుకొని పని చేస్తూనే, నేటికి కూడా పని చేస్తూనే, వృత్తులు ఉంటూనే మా జీవనం కొనసాగిస్తూనే, ఉద్యమాలకు కూడా కొంతమందికి అన్నం పెట్టగలిగినాం. బ్యానర్లో, ఫ్లెక్సీలో, కరపత్రాలో ఏ ఓటు చేయగలిగినాం. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొన్నాం. అయితే ఇదే సందర్భంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని చోట్లల్లో పిల్లల విద్యార్థులకు భోజనాలు లేకపోతే మేము భోజనం ఏర్పాట్లు కూడా కల్పించినాం. ఆ రోజు ఉన్నటువంటి డైరీ ఏదన్నా లేకపోతే ఏదన్నా మినిట్ బుక్ రాసుంటే ఆ మినిట్ బుక్ లో కూడా ఉంటది. ఇక మా జీవన వృత్తి అయితే నేను ఇక రెడ్లకు, రావులకు అందరికి వ్యతిరేకంగా మాట్లాడి నాకు వృత్తి తగ్గిపోయింది. చాలా దాసోజు లలిత గారి లక్ష్యము కేవలం మహిళలు ప్రాతినిధ్యం వహించాలనా, లేకపోతే బీసీ ప్రజలందరూ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సబ్బండ కులాల ప్రజలు బహుజనవాదంతోనే కూడినటువంటి రాజ్యాధికారం రావాలనుకుంటున్నారా? కేవలం మహిళలకే ప్రాధాన్యత ఉండాలి, మొత్తం మహిళనే మొత్తం ముందునే నడిపించాలంటారా? ఏమంటారు అసలు? మీ ఆలోచన ఏంది అసలు? సబ్బండ అంటేనే చాలా మంది, అందులో ఆదివాసి మహిళ దాకా ఉంటది, వృత్తుల మహిళలు ఉంటారు, వృత్తుల పురుషులు, ఆడమ్మగా జెండర్ తేడా లేకుండా సబ్బండ అంటేనే సకలం, అందరం అనే అర్థంలో ఉండి అర్థం ధ్వనిస్తుంది. అయితే మేమేమంటున్నామంటే మగ ముఖ్యమంత్రుల చాలా మంది అయ్యిర్రు. ఇక మాకు వాళ్ళు అగ్రకులాల నుంచి అయితేంది, మాకు బీసీల నుంచి అయితే మాకేంది, ఎవరైతే మాకేంది,
కానీ మహిళ ముఖ్యమంత్రి కావాలనేది మా ఎజెండా. ఓకే. మగవాళ్ళైతే ఇక వాళ్ళకి అనేక హక్కులు ఉన్నాయి కదా, అనేక స్వేచ్ఛ వాళ్ళకు ఉంది కదా, స్వేచ్ఛ లేని వాళ్ళకు కదా అధికారం కావాల్సింది. మా మహిళలకు తక్కువ స్వేచ్ఛ ఉంటది కనుక మాకే మొదటి ప్రాధాన్యత దక్కే దిశగా సబ్బండ శక్తులను కలుపుకోవడంలో, సబ్బండ శక్తులు అంటే అందులో దళితులు ఉంటారు, ఆదివాసీలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, సిక్కులు ఉంటారు, సంచార జాతులు ఉంటారు, బీసీ ప్రజలు ఉంటారు, ఇంతమంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఎందరు ఉంటారో ఇంతకంటే ఎక్కువ మహిళలే ఉంటారు, ఒక 2-3%. మగ జనాభా కంటే ఆడవాళ్ళ జనాభా ఇంకా 4% ఎక్కువనే ఉంటుంది కనుక మగవాళ్ళ కంటే వివక్ష ఇంతకాలం అనుభవించినాం కనుక మాకు రిజర్వేషన్లో అయినా వివక్ష అనుభవిస్తున్నందుకైనా మాకు మహిళా ముఖ్యమంత్రి కావాలి, అది బీసీ మహిళా ముఖ్యమంత్రి కావాలి. ఏం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కావచ్చు రాజకీయం చేయమని స్వాగతం పలుకుతున్నారా? మీరు బయటికి వెళ్తే మీతో పాటు వాళ్ళని కూడా నమ్మంటున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? దాసోజు లలిత ఒక్కటి బయటికి వచ్చింది అని అంటే నేను ఇక్కడ ఈ 4 కోట్ల ప్రజలల్లా అగ్రకులాల మహిళలు, పేద మహిళలు కలిసి వస్తే సంతోషమే. ఇక మొత్తం బహుజన మహిళలు పితృస్వామ్య వ్యవస్థ కాకుండా మాతృస్వామ్య వ్యవస్థను గౌరవించే అటువంటి ప్రతి సోదరుడు, సోదరి, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి మనము రాజకీయ ప్రాతినిధ్యాల కోసం కొట్లాడదాం. ఇవాళ తెలంగాణ సబ్బండ శక్తి ప్రజలు దయదలిస్తే, ప్రజలు దయదలిస్తే, దేవుడు అంటలే నేను ఇక్కడ, ప్రజలే దేవుడు నా దృష్టిలో. అట్లంటే నేను దేవుణ్ణి కి వ్యతిరేకం కాదు, నేను శివ పూజలు చేస్తా, పార్వతి పరమేశ్వరులు అంటే నాకు ఒక సమానమైనటువంటి భక్తితత్వం అక్కడ కనపడుతుంది. అయితే అందరం కలిసి ప్రజలు ఆదరించి, ప్రజలు గౌరవించి, ప్రజలు దయదలిచి ముఖ్యమంత్రి కావాలి అని అంటే తప్పకుండా ఆ వైపే పనిచేస్తా. ఇప్పుడు 0 అగ్రకులం నుంచి ఒక పగ ప్రతీకారంతో రేవంత్ రెడ్డి కాగలిగినప్పుడు అది స్కాములు చేసి దాచుకున్న దొరసానులు వచ్చి మేము ముఖ్యమంత్రి అవుతున్నాం అన్నప్పుడు వాళ్ళు సంపద బలం చూసుకొని మాట్లాడుతున్నారు, నేను మంద బలం చూసుకొని మాట్లాడుతున్నా. నా సామాజిక వర్గాలు పెద్దవి, నా బీసీ ప్రజలు పెద్దవి, నా బహుజన సమూహం చాలా విశాలమైనది. ఇగో ఈ బలం చూసుకొని ఓట్లు మాయే, సీట్లు మాయే కనుక ఓట్లు మా చేతులలో ఉన్నాయి. నీకు ధనబలం ఉంటే మాకు మా మందబలం ఉంది, మా జన సమూహం మాది, జన సముద్రాలు మాయి కనుక మేము ఈ బలంతోటే నేను ప్రజల ముందుకు వస్తా, ప్రజల్ని కలుపుకుంటా, అనేక సమస్యల మీద పోరాటం చేస్తా. ఇదివరకు ఉన్నటువంటి కొద్దో గొప్ప ప్రజల నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, ప్రతిభను నేను ప్రతి మనిషికి దారవేయదలుచుకున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది దాసోజు లలిత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ప్రాధాన్యత చాలా తక్కువ ఉన్నది అనేక రాజకీయ పార్టీలలో కూడా. సో అక్కడ కొంతమంది కార్పొరేటర్లు అట్లా కొంతమంది మండలానికి సంబంధించినటువంటి, జిల్లాకు సంబంధించినటువంటి నాయకులుగా కొంతమంది కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు దాసోజు లలిత గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ప్రధానంగా మహిళలే ప్రాతినిధ్యం, ఏ పార్టీలైనా సరే మహిళలకు ప్రాతినిధ్యం లేదు. సో మనమే ఒక బీసీ, అందులో కూడా బీసీ ప్రజల్లో ఉన్నటువంటి మహిళా ముఖ్యమంత్రి తను ఆశిస్తున్నట్టు ఇక్కడైతే క్లియర్గా కనబడుతున్నది. సో ఆమె కూడా ఒక ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల ప్రజల కోసం ఆమె కూడా ఒక రాజకీయ శక్తిగా ఖచ్చితంగా నేను బయలుదేరుతా అని చెప్తా ఉన్నది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఆమెకు ఎట్లా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా మీరు స్వాగతం పలుకుతారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో మరి మరొక అంశంతో మీ ముందుకు తీసుకొస్తా. ఒక పాదయాత్ర కూడా చేయబోతుందని చెప్పేసి ఒక మాట అయితే చెప్పింది. సో ఈ ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన అయితే తీసుకురాలేదు. ఆమె స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ మీ ముందుకు అసలు ఎందుకోసం, ఏ ప్రజల కోసం పాదయాత్ర ఒకవేళ చేస్తే కనుక ప్రజలు ఏమైనా స్వీకరిస్తారా అనే అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ. మన ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళు ఆశిస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళకు సపోర్టు, మద్దతుగా మన ఛానల్ 100% తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలలున్నా వాళ్ళని ప్రజలకు చూపించే పనే మన ఛానల్ చేస్తుంది. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ స్వామి, కెమెరామెన్ ప్రశాంత్.